క్రాంతి పత్ని గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే క్రాంతి పత్ని సతీష్ గారు. గారు, మనం చాలా సందర్భాల్లో ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ, అలాగే క్రూడ్ ఆయిల్ అందుబాటు, గ్యాస్ ధరల పెంపు, ఇలాంటి చాలా అంశాలు గత 2 నెలలుగా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. కానీ నేరుగా ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్లో చేసిన ప్రకటన, బంగారం కొనుగోలు చేయొద్దు, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలంటూ చాలా సలహాలు ఇచ్చారు. ఒక రకంగా సలహాగా చూడొచ్చు, మరో రకంగా హెచ్చరిక కూడా చూడొచ్చు. స్పెసిఫిక్గా బంగారం విషయంలో ఆయన అలా అనడానికి కారణం ఏంటి? నిజంగా బంగారు కొనుగోళ్లు తగ్గబోతున్నాయా? మీ అంచనా ఏంటి? ప్రస్తుతం మనం చూసినట్లయితే మెయిన్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కొంచెం కాషియస్ గా, కొంచెం ఒక సజెషన్ ని కానీ ఒక గైడెన్స్ గానీ ఇవ్వటం జరిగింది. దానికి ప్రధానంగా చూసినట్లయితే మనం ప్రస్తుతం మనకి గోల్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ కింద, ఒక ఎసెట్ క్రియేషన్ లో కానీ, లేకపోతే గోల్డ్ అనేది సామాన్య మానవుడిలో కానీ, లేకపోతే హై నెట్వర్త్ ఇండివిజువల్ లో కానీ, ప్రతి ఒక్క భారతీయుడిలో ఒక గోల్డ్ అనేది ఒక ఈ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ కింద, అంతేకాకుండా ఒక ఆభరణం కింద ఉండటం మనం చూస్తున్నాం. బట్ ఒకటి అర్థం చేసుకోవాలి, గోల్డ్ అనేది ఇట్ ఇస్ ఏ డాలర్ డినామినేటెడ్ అసెట్. అంటే గోల్డ్ మనం ప్రతిసారి కొన్నప్పుడల్లా దాన్ని ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. మనం FY 25-26 లో కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ $72 బిలియన్ ఆఫ్ గోల్డ్ ని ఇండియాలో కొనడం జరిగింది. అంతేకాకుండా మనం టన్స్ లో చూసినట్లయితే సమ్వేర్ అరౌండ్ 70 to 720 టన్స్ గోల్డ్ ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే టోటల్ ఇది గోల్డ్ రిజర్వ్ అనమాట, 720 టన్స్ గోల్డ్. ఓకే, ఓవరాల్ గా మనం చూసినట్లయితే ప్రస్తుతం డాలర్ డినామినేటెడ్ అసెట్ అవడంతో, అంతేకాకుండా లాస్ట్ వన్ ఇయర్ నుంచి క్లియర్ కట్ గా చూసినట్లయితే మన ఇండియాలోకి వచ్చేటువంటి విదేశీ మారక ద్రవ్యం అది ఏ రకంగా వస్తుందంటే, మెయిన్ కోర్స్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి వచ్చేది ఫస్ట్ FDI, దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FIIs రూపంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఫండ్స్ అని తీసుకురావడం జరుగుతుంది. సమ్వేర్ అరౌండ్ లాస్ట్ 1 ఇయర్ గా మనం చూసినట్లయితే దగ్గరగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 2 లక్షల కోట్లకు మించి ఇండియాలో నుంచి విత్డ్రా చేసి ఇండియన్ మార్కెట్ లో సెర్లింగ్ చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనం అనూహ్యంగా లాస్ట్ 10 years గా చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడప్పుడు లాస్ట్ 1 year లో $100 కి చేరువుగా వచ్చి మళ్ళీ తిరిగి రెజ్యూమ్ అయ్యి $70-80 లో ఒక ఈక్విలిబ్రియం, అంటే ఆ యావరేజ్ మీన్ లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం.